అన్నా ఇప్పుడే వచ్చిన సలార్ మూవీ సూపర్ అన్నా. ఏం సినిమా అసలు, నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడలే అన్న. ఆ ప్రభాస్ అన్న అబ్బా ఏం యాక్టింగ్ అని, అసలు ఆ మేనరిజం ప్రభాస్ అన్న అంటే ఇదే, ప్రభాస్ అన్న స్టైల్ అంటే ఇదే అన్న. ఏం నరకుడన్నా, కస బ్లడ్, ఆ బాడీలో బ్లడ్ ఉంటుంది అన్న, రక్తము ఎరుపు, అసలు మామూలు బాడీ కాదన్ను. ప్రభాస్ అన్న స్టైలే వేరు అసలు. సినిమా మాత్రం ఊరా అమ్మ. అసలు ఆగుబే 5 నిమిషాలు సినిమా రివ్యూ చెప్తాడా? అరే ఆగుబే అసలు ఊర్రా మాసు, ఆ నరకటాలు, ఆ సీన్స్ లో అసలు ప్రశాంత్ డైరెక్టర్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. కేజీఎఫ్ ఎలా బ్లాక్ బస్టర్ అయిందో, డబుల్ ట్రిపుల్ అన్న, అన్ని రికార్డులు బద్దలు కొడతాను. అసలు మామూలు అసలు ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ యాక్టర్స్ కానీ అసలు నేను ఊహించుకోలేనా. ఎక్స్పెక్టేషన్ కి మించిందన్న సినిమా. అసలు ఏందన్న ప్రభాస్ అన్న తల నరుకుతాడు, 100 200 300 నరుక్కుంటా పోతాడు. ఆ బ్లడ్ అన్న అసలు బాడీ మీద బ్లడ్ చూస్తే భయం అనిపించింది అన్న. ప్రభాస్ అన్నే ఒకటే చెప్తా, ట్రోలింగ్ నా కొడుకులకు ప్రభాస్ అన్న ఇట్టు కొట్టిండు, బ్లాక్ బస్ ఇట్టు. ఏం స్టైల్ అది బ్రో. సారీ బ్రో ఏందన్నా కామెడీ టైమింగ్ ఏందన్న అసలు. ప్రభాస్ ఏనా సీరియస్ ఉండే ప్రభాస్ బ్రో. సారీ బ్రో, ఆ డైలాగ్ సినిమా ఒకటే చెప్తానా ఒకటే. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది, హైలైట్ ఉంది. అసలు తోపు ఎలివేషన్స్ ఏడా తగ్గలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ఇంటర్వెల్ సీన్ ఎవ్వరు మిస్ కాకండి. అసలు తోపు ఉంది సినిమా మాత్రం. ఫైట్స్ అయితే అసలు అరాచకం చెప్పలేము. అసలు జాతిని ఏం చేసింది మొత్తం. సినిమా ఫైట్ సీన్స్ కి సినిమా హైలైట్ లెవెల్లో ఉంది, ఒక రేంజ్ లో ఉంది సినిమా. సెకండ్ హాఫ్ ఇంకా చూపించేసారు ప్రభాస్. దీనికి కేజీఎఫ్ లింక్ ఉంటుంది, అది వేరే ఇది వేరే. సపరేట్ ఫ్యాన్, సపరేట్ యాక్షన్ సీన్స్ చెప్తాను కదా, కట్అవుట్ తగ్గట్టు ఉన్నాయి యాక్షన్ సీన్స్. ఒక రేంజ్ లేసి వచ్చి సినిమాని. సాంగ్స్ అని తెలిసిందే కదా, నా నడుస్తుంది సేమ్ కేజీఎఫ్ లాగా. సాంగ్స్ అంతా చూపించలేదు, లవ్ మూమెంట్స్ ఉండదు ఆల్మోస్ట్. ప్రభాస్ బాగుంటుంది అన్న, కేజీఎఫ్ చాలా బాగుంటుంది అన్న. ఎక్సలెంట్. కేజీఎఫ్ కంటే మించి ఎలివేషన్స్ ఉన్నాయా? వెరీ లెవెల్, ఇంకా వేరే లెవెల్. కేజీఎఫ్ కాదు కదా, కేజీఎఫ్ 3 వచ్చినా కూడా పనికిరాను మనకి. ఫైట్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్? ఫైట్స్ వేరే లెవెల్ బ్రో. మైక్ కింద వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇంకా చెప్పే అవసరం లేదు, ఒకసారి సినిమా చూసినప్పుడు ఇంకా రాత్రి అంతా నిద్రపోవడం. ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ కానీ అంటే పార్ట్ 2కి ఏమి ఇచ్చారు? పార్ట్ 2లో ఏంటంటే ఫస్ట్ పార్ట్ 2 తర్వాత ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది పెరిగింది, కానీ ఎక్కడ తగ్గనే లేదు. లాగ్ ఎక్కడ అనిపించలేదా? ఎక్కడ లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్, ఎక్కడ బోర్ అనేది లేదు. నిద్ర వచ్చేటోనికి కూడా మెలకు రావాల్సిందే అంతే. పృథ్వీరాజ్ ప్రభాస్ సీన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ సీన్స్ సూపర్ బ్రో. సినిమా చూసి మీకు ఏమర్థమైంది? సినిమా చూసి ఏమర్థమైందంటే మనోడు కట్అవుట్ మెయిన్ గా. ఫ్రెండ్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ కొంచెం ఉంటే బాగుంది అనిపించింది. ఫ్రెండ్ సెంటిమెంట్ కూడా ఉంది. లైక్ ఫ్యూచర్ వచ్చేసి వాళ్ళిద్దరు ఎనిమీస్ అవుతారా, లేకపోతే అలానే బాండింగ్ ఉంటుందా, వాళ్ళ మధ్య ఏమవుతుంది అనేది సెకండ్ హాఫ్ పెట్టాడు అనుకుంటున్నాను నేను. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. సినిమా చూడొచ్చా? డైహార్డ్ ఫ్యాన్స్ మీరు చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ టైం చూస్తే సినిమా అర్థం కాదు, మీకు ఎంతైనా 2 times 3 times చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఆ విజువల్స్ సబ్జెక్ట్ వచ్చేసి వెళ్తున్నాయి కాబట్టి అర్థం కావట్లేదు. కొంచెం నీట్ గా కొంచెం ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఫైనల్లీ డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ఏం చెప్తారు? డైహార్డ్ ఫ్యాన్స్ కోసం లవ్ యూ డార్లింగ్స్.